పావురం తీసుకొచ్చినటువంటి ఆ చిన్న ఆకు మనకు ఎంత పాఠాన్ని నేర్పుతుంది, ఎంత గొప్ప సందేశాన్ని మనకు అందిస్తుంది. కనుక నేనేమైపోతానో, నా కుటుంబం ఏమైపోతుందో, నా పిల్లలు ఏమైపోతారో, నా భవిష్యత్తు ఏమిటో, నా వ్యాపారం ఏమిటో, నా ఉద్యోగం ఏమిటో, నా పనుల విషయం ఏమిటో, నా ఇంటి సంగతి ఏమిటో, నా చదువుల సంగతి ఏమిటో, నా ఆరోగ్య పరిస్థితి ఏమిటో, దేని విషయంలో నువ్వు వేదనతో ఉన్నావు, ఏ విషయంలో నువ్వు వేదన చెందుతూ ఉన్నావు, ఏ విషయంలో లోకం వీళ్ళ పని అయిపోయింది అని అనుకుంటున్నారు. లోకం అనుకుంటుంది, కానీ పావురం సందేశాన్ని తీసుకొచ్చింది. ఈ మధ్యాహ్నపు వేళ పావురం ఒక సందేశాన్ని తీసుకొచ్చింది. తన నోట పచ్చని ఒలీవ ఆకును తీసుకొని వచ్చింది. ఒలీవ ఆకు, జీవం కలిగిన చెట్టు ఒలీవ చెట్టు, దీర్ఘాయుషు కలిగినటువంటి చెట్టు ఒలీవ చెట్టు. అర్థమైందా? ఒలీవ చెట్టు దీర్ఘాయుషును కలిగి ఉన్నది. మరణము లేదు దానికి అంటారు. దేవుని వాక్యానికి మరణం ఉందా? దేవుని వాక్యానికి మరణం ఉందా? దేవుని మాటకు మరణం ఉన్నదా? అదిగో మరణము లేనటువంటి దేవుని వాక్కు బయలుదేరింది. సజీవం కలిగినటువంటి దేవుని వాక్కు నీ కొరకు బయలుదేరింది. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, ఈ మాటలు వింటున్నటువంటి మీ స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ, జీవం కలిగిన నా దేవుని వాక్కు బయలుదేరింది. అది నిన్ను జీవింపచేయునుగాక, నీ పరిస్థితులను జీవములోనికి నడిపించునుగాక. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వ్యవసాయమైనా, చేతి పనులైనా, చదువులైనా, లేకపోతే నీ ఆరోగ్య పరిస్థితులే అయినా, కుటుంబ పరిస్థితులే అయినా, అది ఏదైనా కావచ్చు. లోకం ఇక అయిపోయింది అనుకుంటున్నారా? అవలా అది చిగురించబోతున్నది. నిరీక్షణ కలిగి ఉండు. నా దేవుడు నూతన ఆరంభాన్ని ఇవ్వబోతున్నాడు. ఏంటిది చెప్పండి? నూతన ఆరంభం, న్యూ క్రియేషన్, నూతన ఆరంభం. కొత్తగా దానిని మార్చబోతున్నాడు. నూతన వరవడిలోనికి నడిపించబోతున్నాడు. నూతనమైన కృపను చూపబోతున్నాడు. కాబట్టి నిరాశ చెందొద్దు, నిరీక్షణ కలిగి ఉన్నాడు.